చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న మమ్మల్ని ఇక్కడ వరకు ఢిల్లీ వరకు వచ్చామంటే చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంత అవకాశం కల్పించిన మీకు కూడా ధన్యవాదాలు సార్. ఎంత వస్తుంది మీకు నెల నెల ఆదాయం? 40,000 వస్తుంది సార్. ముగ్గురు ఉపాధి చూపిస్తున్నాను సార్. ఇద్దరు వీడియోలో వికలాంగురాలకు ఉపాధి చూపిస్తున్నాను సార్. ఖర్చులన్నీ కూడా 40,000 మిగులుతుంది సార్. ఖర్చులన్నీ పోయి నెలకు 40,000. చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు ఎక్కడో మారుమూల ప్రాంతం సార్. మరి అడవి అంటే ఎక్కువ ప్లేసెస్ ఎక్కువ మాకు. అక్కడి నుంచి ఢిల్లీకి రావాలంటే కొంచెం భయపడతాం. అక్కడ చలి ఎక్కువ, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా రుణపడుతున్నాం. మీరందరూ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ స్టెప్ తీసుకున్న వాళ్ళు మీరంతా. సో సాధ్యమైనంత వరకు మీరే ఇన్స్పిరేషనల్ గా ఉండి మిగిలిన మీరు ఎట్లా కొంతమంది చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఒక ఉద్యమం లాగా చేస్తే గ్రామంలో ఒక్కొక్క దగ్గర ఇంప్రూవ్ అయితే సొసైటీ బాగుంటుంది, అందరికి ఇన్కమ్ పెరుగుతుంది, సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. నిలబడ్డప్పుడు ఆ సంక్షేమ పథకాలకు వెళ్ళే డబ్బులల్లో ఆ స్కూల్స్ కడటానికి, హాస్పిటల్స్ కడటానికి, రోడ్లు వేయటానికి, ఇట్లా మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి అలాంటివి చేస్తే 10 మంది వాళ్ళ మీద నిలబడతారు. మనం ఉట్టిగా కేవలం డబ్బులు ఇస్తూ ఉంటే ఉందా ఈరోజు అయిపోతాయి. కాకపోతే అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు అమెరికా కానీ వేరే కంట్రీలన్నీ ఈ విధంగా బాగుపడ్డాయంటే దానికి కారణం ఎక్కువ మంది స్వశక్తి మీద నిలబడి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ అమెరికా పిల్లలు పంపిస్తున్నారు కదా, అక్కడే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎవరు పంపించట్లేదు. అక్కడ ఎందుకు పంపిస్తున్నారు? అక్కడేదో ప్రైవేట్ ఉద్యోగాలు బాగున్నాయనే కదా.